నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఆక్రోఫోబియా అంటే ఏంటి? ఎత్తైన ప్రదేశాలంటే కొందరికి భయంగా ఉంటుంది. కొండలపైకి ఎక్కినప్పుడో, బ్రిడ్జి పైన వెళుతున్నప్పుడో లేదా ఎత్తైన బిల్డింగ్స్ పైకి వెళ్ళినప్పుడో జనరల్ గా ఈ ఫీలింగ్ ఉంటుంది. దీనినే ఆక్రోఫోబియా అని అంటారు. గ్రీకు భాషలోని ఆక్రన్ అండ్ ఫోబస్ అనే పదాలతో ఇది వచ్చింది. గ్రీకులో ఆక్రన్ అంటే ఎత్తు, ఫోబస్ అంటే భయం. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం మొదలైనవి దీని లక్షణాలు. ఇక మొదటిది, కొత్త క్వాసీ శాటిలైట్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు. ఖగోళ శాస్త్రవేత్తలు భూమికి చెందిన మరో కొత్త క్వాసీ శాటిలైట్ ను గుర్తించారు. అర్జున ఆస్ట్రాయిడ్ క్లాస్ కు చెందిన దీనికి అర్జుని 2025 PN7 అని నామకరణం చేశారు. 2025 PN7 అనేది భూమికి ఉన్న 7వ క్వాసీ శాటిలైట్. భూమి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఏమాత్రం లేకున్నా కొన్ని గ్రహశకలాలు భూమితో సమానంగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. వాటినే క్వాసీ మూన్స్ లేదా క్వాసీ శాటిలైట్స్ అంటారు. ఇక రెండవది, కే వీసా లాంచ్ చేయనున్న చైనా. అమెరికా H1B వీసా ఫీజులు పెంచేసిన నేపథ్యంలో గ్లోబల్ టాలెంట్ ను ఆకర్షించేందుకు చైనా కే వీసాను లాంచ్ చేయనుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులకు సంబంధించిన ప్రొఫెషనల్స్ ను ఆకర్షించేందుకు చైనా ఈ వీసాను తీసుకురానుంది. ఇక మూడవది, నేవీ అమ్ముల పొదిలోకి ఆండ్రోత్. భారతీయ నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరనుంది. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్ అయిన INS ఆండ్రోత్ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 6న విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్ లో దీనిని లాంచ్ చేస్తారు. దేశీయంగా నిర్మించిన ఈ షిప్ నేవీకి రెండో ASW వాటర్ క్రాఫ్ట్. GRSC నిర్మించిన ఈ షిప్ పాత ఆండ్రోత్ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఇక నాలుగవది, ఆయుష్మాన్ భారత్ కు 7 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అలియాస్ ఆయుష్మాన్ భారత్ కు ఈ నెల 23తో 7 ఏళ్లు పూర్తయ్యాయి. రాంచీలో లాంచ్ అయిన ఈ స్కీమ్ వల్ల 55 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 1.48 లక్షల కోట్ల విలువైన క్యాష్లెస్ ట్రీట్మెంట్ కవర్ అయింది. ఇక ఐదవది, అంటార్కిటికాలో 85 కొత్త హిమానీనద సరస్సులు గుర్తింపు. మంచుకండమైన అంటార్కిటికాలో కొత్తగా 85 హిమానీనద సరస్సులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సబ్గ్లేసియల్ లేక్స్ అని అంటారు. ఈ ఆవిష్కరణతో అంటార్కిటికాలో మొత్తం సరస్సుల సంఖ్య 675కు చేరింది. ఈ సరస్సులు అంటార్కిటికా మంచు పలకల కింద ఎలాంటి నీటి ప్రవాహ వ్యవస్థలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు ఇచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.